జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, చిత్త 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు 6వ స్థానంలో ఉన్నారు. 12వ స్థానం అధిపతి అయిన బుధుడు 6వ స్థానంలో ఉన్నారు. దీని మూలంగా కొంచెం శత్రువులతో ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. గొడవలు అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది. సప్తమాధిపతి అయిన కుజుడు 9వ స్థానంలో ఉన్నారు. మ్యారేజ్ పరంగా మంచి సంబంధం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. అష్టమంలో గురువు ఉన్నారు. అష్ట కష్టాలంటూ చూస్తారు ఈ వారంలో. ముఖ్యంగా ధనపరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. లాసెస్ అనేవి అధికంగా ఉంటాయి ఈ వారంలో. పంచమంలో శని ఉన్నారు. లవర్స్కి ఇబ్బందికరంగా ఉంటుంది. బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లాభాధిపతి అయిన సూర్యుడు రాహుతో కలిసి ఉన్నారు. ధనపరంగా మాత్రం మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. జాగ్రత్తగా ఉండండి. కెరియర్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. ఎవరికైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి.